వెళ్ళంగానే మీకు ఏమేం పనులు ఉంటాయి? వెళ్ళగానే అంటే ఏం పనులు ఏముండవు. ఫస్ట్ ఏందని అంటే పార్టీని ఫస్ట్ అక్కడ ఉన్నదాన్ని సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. ఓకే. ఈ సెంట్రీ డ్యూటీ వేస్తారు. ఓకే. తర్వాత కిచెన్ డ్యూటీ వేస్తారు. కిచెన్ డ్యూటీ వేస్తారు. కిచెన్ డ్యూటీలో 10 మందికి ఒకరు, అవి జెంట్స్ కానీ లేడీస్ కానీ. కిచెన్లో మీరు ఏం చేస్తున్నారు ఫస్ట్? నాకు కిచెన్ డ్యూటీ నాకు వేయలేదు. ఒక్కసారి వీళ్ళు వేరే దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం మేము అటు కరేగుట్టలో పోయిన తర్వాత కొన్ని రోజులకు. దాంట్లో కొంతమందిని తీసుకపోలే, అంటే అక్కడికి అవసరం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాం. ఒక బ్యాచ్ని మేము ఒక దగ్గర ఉన్నాం కొన్ని రోజుల వరకు ఉంటే, వాళ్ళు చేస్తాంటే నేను చూసిన కదా, వాళ్ళు చేస్తాంటే నేను చూసిన కదా, చేస్తాంటే నాకు కూడా ఒకరోజు అంటే సాయంత్రం పూట డ్యూటీకి కావాలని వేసిళ్ళు. వేస్తే రైసు ఒక నది అంటే వాగు పక్కనే మేము ఉన్నాం. ఆ బియ్యం కూడా వాగు కాడికే తీసుకెళ్ళి కడగాలి ఆ వాటర్ తోటి. అయితే తీసుకెళ్ళి కడుగుతా అంటే అలా నుండి నురుగు వస్తుంది. కడుగుతా అంటే ఇట్లా బియ్యం కడిగిన ఇవి ఉంటాయి కదా, 9 సార్లు కడిగిన అయినా ఆ నురుగు వస్తూనే ఉన్నది. అసలు ఈ బియ్యం మంచిగా నురుగొస్తుంది, నేను వడ్డించాను అని చెప్పానని బియ్యం అక్కడ పెట్టొచ్చిన నేను ఆ గిన్నెల్ని పెట్టొచ్చినాక, అసలు నేను వంట చేయనంటే ఏమైంది నీకేం కష్టం వచ్చిందని అడిగి, అంటే నేను 9 సార్లు లెక్క పెట్టుకుంటా అడిగినా అసలు ఆ నురుగు తక్కువ అవుతలే, అసలు క్లీన్గా లేవు వాటర్ అని చెప్పి నేనంటే, అది అట్లా కాదు 2 సార్లు కడగాలి, ఎంతసార్లు కడిగినా అట్లనే ఉంటాయి, బియ్యం అంతా నాని ఇట్లా మొత్తం ఇరిగిపోయి మెత్తగా అయిపోతుంది అని చెప్పి నవ్వుకుంటా ఇక తీసుకెళ్ళి వాళ్ళే వండిళ్ళు. వంటలను ఖరాబ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇట్లా ఖరాబ్ చేసిందని చెప్పి ఏం సీరియస్ కాదు, అడ్జస్ట్ అయ్యి తింటారు, అర్థం చేసుకోండి. డైలీ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయా? ఉంటాయి. అంటే క్యాంపులు ఉన్నాయి. నేను బతికిన లైఫ్ అయితే అదే. అందరికి ఒక రకంగా ఉండదు. ఇప్పుడు ప్రెస్ అంటే మన మిషన్స్ ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి కాబట్టి నిర్బంధం లేదు. ఇప్పుడు మీరు కూడా ప్రెస్లు కూడా అడవిలోనే ఉండాలా? అవును, అడవిలోనే ఉండాలి. అంటే ఏమేమి ఉంటాయి ఇప్పుడు? ప్రెస్ ఉంటుంది, ఇంకేమేమి ఉంటాయి డిపార్ట్మెంట్స్? ఇప్పుడు వెపన్స్ది ఉంది, టెక్నికల్ డిపార్ట్మెంట్ అంటారు. ఓకే. అదొకటి ఉంటుంది. అది వెపన్స్ తయారు చేస్తారు, మందుగుండు ఇట్లా తయారు చేస్తారు. అక్కడికి ఎవరిని తీసుకోరు. ఓకే.